ఇప్పుడు మనం ఇక్కడ హెడర్ సెషన్ ఎప్పుడు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. సపోజ్ నేను ఏయుసిఓ అని ఓపెన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తామో ఇక్కడ, సో ఈ పైన మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏయు అని కనిపిస్తుంది ఇక్కడ. ఈ పైన సెషన్ లో అబ్జర్వ్ చేస్తే ఏయు అని కనిపిస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ ఏ టైటిల్ సెషన్ అన్నమాట. సో నౌ వాట్ ఈస్ ద బాడీ సెషన్? సో బాడీ సెషన్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కనిపిస్తుందో బాడీ సెషన్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. మరి బాడీ సెషన్ లో డిస్ప్లే అవ్వాలంటే మనం ఎలా రాయాలి? సో సింపుల్ ఏం లేదు, ఇక్కడ మనం రాసిన కోడ్ లో విత్ ఇన్ ద బాడీ ట్యాగ్ లో హ్యావ్ టు మెన్షన్ ద సమ్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ అన్ని ఇప్పుడు నేను చెప్తాను ఏ ట్యాగ్స్ ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్, సో బాడీలో ఏదైనా కంటెంట్ డిస్ప్లే అవ్వాలనుకోండి, నేను ఎటువంటి ట్యాగ్ రాయకుండా డైరెక్ట్ గా రాస్తున్నాను. వెల్కమ్ సో ప్రోగ్రామర్ అని రాశాను. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ రాసాం? మనం బాడీ సెషన్ లో రాసాం. బట్ ఇక్కడ ఎక్కడ కూడా వీ కెన్ నాట్ యూస్ ద ఎనీ ట్యాగ్. ఎటువంటి ట్యాగ్ కూడా ఇక్కడ యూస్ చేయలేదు. మనం డైరెక్ట్ గా విత్ ఇన్ ద బాడీ సెషన్ లో వెల్కమ్ ప్రోగ్రామ్ అనేది రాశాను. సో ఇప్పుడు మనకి ఇది ఏ సెషన్ లో డిస్ప్లే అవ్వాలి? మనకి బాడీ సెషన్ లో డిస్ప్లే అవ్వాలి, అంతే కదా? రైట్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, అక్కడ కనిపిస్తుంది లేదో. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాడీ సెషన్ లో వెల్కమ్ ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే అయింది. ఓకేనా? సో ఇది బాడీ సెషన్ లో మీరు రాయాల్సిన కంటెంట్ అన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనం ఇక్కడ బాడీలో ఏదైతే రాశారో హెడర్ సెషన్ అనేది ఎప్పుడు కూడా పైన చూపిస్తుంది. హెడర్ పైన అంటే టైటిల్ దగ్గర చూపిస్తుంది. సో బాడీ సెషన్ ఎప్పుడు కూడా కంటెంట్ అన్నమాట, వైట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ డిస్ప్లే అవుతుంది మీకు. ఓకేనా? బట్ ఇలా డైరెక్ట్ గా ఎప్పుడు కూడా రాయకూడదు. యూ హ్యావ్ టు మెన్షన్ సమ్ ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేస్తూ రాయాలి. సో అవి ఏంటేంటి ట్యాగ్స్ అని ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే మనం యూస్ చేసేది అందులో హెడ్డింగ్ ట్యాగ్. సో హెడ్డింగ్ ట్యాగ్ కి మనం యూస్ చేయవలసింది సో హెడ్డింగ్ ట్యాగ్ కి మనం యూస్ చేసిన ట్యాగ్ హెచ్. ఓకేనా? సో హెచ్ లో మళ్ళీ సైజెస్ ఉంటాయి. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. బట్ హెడ్డింగ్ కి మనం ఏం చేయాలంటే సైజెస్ మెన్షన్ చేయాలి. ద సైజ్ ఆఫ్ ద హెడ్డింగ్ సైజ్ ఈజ్ ఫ్రమ్ h1 to h6. h1 is the highest size, whereas h6 is the least size. h1 అనేది హైయెస్ట్ సైజ్ అన్నమాట, h6 అనేది లోయెస్ట్ సైజ్, స్మాల్ సైజ్. ఇది హెడ్డింగ్ ట్యాగ్ మనం యూస్ చేయాల్సింది. అంటే ఇప్పుడు మనకి రాయాల్సింది ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ h1 అని రాసి మీకు ఇక్కడ ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏబిసి కాలేజ్ అని రాశాను. ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి హ్యావ్ టు క్లోజ్ ద హెడ్డింగ్ ట్యాగ్. ఓకేనా? సో మళ్ళీ h2 రాసాం అనుకోండి, సేమ్ అదే రాస్తున్నాను మీకు డిఫరెన్స్ తెలియడం కోసం. సో క్లోజింగ్ ట్యాగ్ లో h2 అనేది క్లోజ్ చేశాను. ఇలా అప్ ఎక్కడ వరకు మనం రాయొచ్చు? h6 వరకు రాయొచ్చు. ఇది హెడ్డింగ్స్ ఏదైనా మనం అప్లై చేయాలనుకుంటే హెడ్డింగ్ ట్యాగ్ మనం యూస్ చేయాల్సింది అది. ఓకేనా? హెడ్డింగ్ ట్యాగ్ అంటాం. ద హెడ్డింగ్ ట్యాగ్ హైయెస్ట్ సైజ్ ఎంత అంటే h1 అంటాం. ద లీస్ట్ సైజ్ ఆఫ్ ద హెడ్డింగ్ ట్యాగ్ ఈస్ ద h6. సో h1 అనేది హైయెస్ట్ సైజ్ లో డిస్ప్లే అవుతుంది, h6 అనేది లీస్ట్ సైజ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, సింపుల్. మీరు నెక్స్ట్ నుంచి మీరు ఇక్కడ నేను ఆల్రెడీ మనకి ఒక ఆన్లైన్ కంపైలర్ ఉంది, మీరు డైరెక్ట్ గా ఇక్కడ రన్ చేసుకోవచ్చు. మీకు లింక్ కూడా నేను షేర్ చేస్తాను, మీ పేజ్ లో పెడతాను, అక్కడ మీరు చేసుకోండి. సో ఫస్ట్ మనం డైరెక్ట్ గా ఫస్ట్ రాయాల్సింది ఏంటి? రూట్ ఎలిమెంట్ అయితే మెన్షన్ చేయాలి ఫస్ట్. అవును కదా? రైట్, నేను రాస్తున్నాను చూడండి, రూట్ ఎలిమెంట్. మీకు ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది, మీరు మొబైల్లో చేస్తారు కాబట్టి మన కంపైలర్లో మీరు ఓపెనింగ్ ట్యాగ్ రాస్తే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? నేను HTML ఓపెనింగ్ ట్యాగ్ రాసినా చూడండి, ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. మీరు ఏదో ఒక ట్యాగే రాయాలి. ఓకేనా? సో మీకు ఫ్లెక్సిబిలిటీ అనమాట, రెండు టైప్ చేయడం కష్టం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చే సెషన్ ఏంటి? హెడ్. నేను హెడ్ ఓపెన్ చేసిన కాబట్టి ఆటోమేటిక్గా చూడండి హెడ్ సెషన్ కూడా వస్తుందా. సో ఇక్కడ మీరు టైటిల్ రాయాలి. టైటిల్ అని ఓపెన్ చేయగానే టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో టైటిల్లో మనం రాయాల్సింది ఏంటి? వెల్కమ్ అని రాశాను. ఆఫ్టర్ హెడర్ సెషన్లో హ్యావ్ టు రైట్ ద ఏ సెషన్? బాడీ సెషన్ అయితే రాయాలి. సో విత్ ఇన్ ద బాడీ సెషన్లో హ్యావ్ టు రైట్ ద కంటెంట్.
సో బాడీ సెషన్లో మనం రాయాల్సిన కంటెంట్ ఏదైతుందో అది ఇక్కడ మీరు రాయండి. సో బాడీ సెషన్లో నేను హెడ్డింగ్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను చూడండి. H1లో ఏబిసి డిగ్రీ కాలేజ్ అని రాశాను. సో ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ కంపైల్ అని ఇచ్చాను. జస్ట్ మీరు కంపైల్ మీద క్లిక్ చేయండి, అవుట్పుట్ ఇక్కడ జనరేట్ అయిపోద్ది. మీకు వచ్చిందా చూడండి, ఏబిసి డిగ్రీ కాలేజ్ అని వచ్చింది కదా అవుట్పుట్లో. ఇప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, మనం సైజు అనేది ఫ్రమ్ H1 టు H6 వరకు ఉంటుందని చెప్పాం, రైట్. నేను నెక్స్ట్ H2 కూడా రాస్తున్నాను విత్ ఇన్ ద సెషన్లో. H2 సేమ్ అదే రాస్తున్నాను, మళ్ళీ ఏబిసి డిగ్రీ కాలేజ్ అని రాశాను. H2 క్లోజ్ చేసాం. సో విత్ ఇన్ ద బాడీ సెషన్లో రాసాం. అగైన్ నేను కంపైల్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే H1 సైజ్కి H2 సైజ్కి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చూడండి. H1 అనేది హైయెస్ట్ సైజ్ వచ్చింది, H2 అనేది స్మాల్ సైజ్ వచ్చింది. అగైన్ H3లో కూడా నేను వెళ్తున్నాను చూడండి. H3 మీకు ఒక కేస్ సెన్సిటివ్ స్మాల్ లెటర్ అని రాయొచ్చు, క్యాప్ లెటర్ అని రాయొచ్చు, ట్యాగ్ అనేది మీ ఇష్టం. ఏబిసి డిగ్రీ కాలేజ్ అని రాశాను. అగైన్ కంపైల్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 3 అవుట్పుట్లకు చూడండి. ఫస్ట్ ఏబిసి డిగ్రీ కాలేజ్ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఇది H1 ట్యాగ్, ఓకేనా. సెకండ్ ఏదైతే కనిపిస్తుందో అది H2 ట్యాగ్. థర్డ్ వన్ ఏంటి, H3 ట్యాగ్. అప్ టు ఎక్కడ వరకు మనం రాయొచ్చు అని చెప్పు, H6 వరకు రాసుకోవచ్చు. H4 ఏబిసి డిగ్రీ కాలేజ్. సో H5 సో ఫైనల్గా H6. సో కంప్లీట్గా నేను అన్ని ట్యాగ్లు రాశాను ఇక్కడ మీకు చూడండి. ఇది HTML హెడ్డింగ్ ట్యాగ్లో రాయాల్సింది. విత్ ఇన్ ద బాడీ సెషన్లోనే H1 సెషన్, H2, H3, H4, H5, H6. ఫ్రమ్ H1 ఈజ్ ద హైయెస్ట్ సైజ్, H6 ఈజ్ ద లోయెస్ట్ సైజ్. మనం ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేద్దాం. అవుట్పుట్లో చూడండి, మీకు డిఫరెన్షియేషన్ మీకు కనిపించిందా? టైటిల్ రాలేదు సార్. టైటిల్ అంటే మన ఆన్లైన్ కంపైలర్ కదా, ఇందులో రాదు. మీరు అంటే బ్రౌజర్లో రన్ చేస్తే వస్తుంది టైటిల్, ఓకేనా. అంటే మన ఇది ఓన్ కంపైలర్ అనమాట మీకు, ఎందుకంటే మనం ఓన్గా తయారు చేసింది. మీకు ఈ ప్రతిసారి H1 క్లోజింగ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ మొబైల్లో ఇబ్బంది పడతారని అందుకని మనం ఓన్ కంపైలర్ రాసాం. సో మీరు లెవెల్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు డైరెక్ట్గా బ్రౌజర్లో రన్ చేసినప్పుడు వస్తుంది, ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇప్పుడు చూడండి, మీకు డిఫరెన్స్ అయితే కనిపించిందా? హైయెస్ట్ సైజు, దానికన్నా లీస్ట్ సైజు, దానికన్నా లీస్ట్, దానికన్నా లీస్ట్, దానికన్నా లీస్ట్, దానికన్నా లీస్ట్, ఓకేనా. ఇది కంపైలర్లో మనకి HTMLలో హెడ్డింగ్ ట్యాగ్ అనేది డిస్ప్లే చేయడానికి యూస్ అయ్యేది. మరి ఇలాంటివి ఎక్కడ యూస్ చేస్తామంటే, మీరు చూస్తే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ అని, లైవ్ క్లాసెస్ అని కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అలా రాసినవే. ఇప్పుడు ట్యాగ్స్ బట్టి రాసినవి. ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ యూజర్ అని, వెబ్ టెక్నాలజీస్ అనేది పెద్ద సైజు కనిపిస్తుంది, అడ్మిన్ యూజర్ అనేది స్మాల్ సైజ్ కనిపిస్తుంది. సో అంటే ఇది ఎలా వచ్చింది మనకి, ఇక్కడ రాసిన ట్యాగ్ బట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనం రాసాం కదా ట్యాగ్, ఇక్కడ రాసిన ట్యాగ్ బట్టి ఆ సైజ్ అనేది అక్కడ మెన్షన్ అయ్యి చూపిస్తుంది అనమాట. మనం ఎలా రాస్తే అక్కడ అలా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ వస్తుంది అనమాట. సో ఇట్స్ కాల్ అండ్ హెడ్డింగ్ సైజ్. సో హెడ్డింగ్ అనేది మనం ఎప్పుడైనా మెయిన్ హెడ్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ రాయాలంటే దీన్ని బట్టి చేయొచ్చు. సో ఇది ఇంకా మనం రాయొచ్చు అంటే, అది ఏబిసి డిగ్రీ కాలేజ్ సెంటర్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్లో డిస్ప్లే అవ్వాలా, అవన్నీ కూడా రాయొచ్చు మనం. కొంచెం డెప్త్కి వెళ్ళిన తర్వాత రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, సెంటర్ అని రాశాను. సో సెంటర్ ఓపెన్ చేశాను, H1 ముందుని ఎండింగ్లో సెంటర్ అనేది క్లోజ్ చేశాను. చూడండి సెంటర్కి వెళ్ళింది, అది పేజ్లో ఎగ్జాక్ట్గా సెంటర్ చూపిస్తుందా? అది ఎక్కడ రాశాను నేను, H1 స్టార్టింగ్లో రాశాను, విత్ ఇన్ H1 క్లోజ్ అయిపోయిన తర్వాత అక్కడ క్లోజ్ చేసేసాను. ఇన్ కేస్ ఈ సెంటర్ క్లోజింగ్ ట్యాగ్ కానీ H1 దగ్గర కాకుండా H2 దగ్గర కానీ క్లోజ్ చేశారనుకోండి, అప్ టు H2 వరకు కూడా రెండు కూడా సెంటర్కి వెళ్ళిపోతాయి. అంటే నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు ఆటోమేటిక్గా మూవ్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు చూస్తే మీరు చూడండి, H1 ట్యాగ్ ఏమో ఫస్ట్ H1 ట్యాగ్ ఏమో
H2 ఓపెన్ చేశాను H1 ముందుని సెంటర్ అని, H2 ఎండింగ్ లో క్లోజ్ చేశాను కాబట్టి రెండు కూడా సెంటర్కి వెళ్ళాయి. ఇన్ కేస్ ఈ సెంటర్ అనేది H1 దగ్గర నేను స్టార్ట్ చేయలేదు, నేను ఇక్కడ స్టార్ట్ చేసింది ఎక్కడ స్టార్ట్ చేశానంటే H2 దగ్గర స్టార్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు H1 అక్కడనే ఉంటుంది బట్ H2 అనేది సెంటర్కి వెళ్తుంది. అప్ టు ఎక్కడ వరకు వెళ్ళాలనేది మీరు క్లోజింగ్ అనేది H2 ఎండింగ్ లో కదా మనం క్లోజ్ చేసాం. సో ఇది ఇక్కడ తీసేసి నేను అప్ టు H4 దగ్గర క్లోజ్ చేశాను. మనం ఓపెన్ చేసింది ఎక్కడ ఓపెన్ చేసాం, బిఫోర్ H2 ఓపెన్ చేశాను, ఆఫ్టర్ H4 కింద క్లోజ్ చేశాను. ఇప్పుడు కంపేర్ చేస్తే చూడండి, H2 నుంచి H4 వరకు ఆటోమేటిక్గా సెంట్రల్ ఎలిమెంట్కి వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా HTML లో ఒక పార్ట్ అన్నమాట. అంటే అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే మనం ఎలా మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్ లోనే ఉంటుంది HTML. డెడ్ ఈజీ అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసేది కంప్లీట్ గా వెబ్ పేజెస్. ఎలాంటి వెబ్ పేజెస్ అన్ని కూడా ఈజీగా మనం అలా డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఆల్రెడీ లింక్ నేనైతే షేర్ చేస్తాను, మీరు అందులోని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని మీరు వర్క్ చేసుకుంటారు కానీ